సందేహం కలగచ్చు. విశ్వప్రభుత్వం అంటే ఏమిటి అని చెబుతాను వినండి. పరమాత్మ ప్రెసిడెంట్, ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్, బ్రహ్మదేవుడు ప్లానింగ్ మినిస్టర్, ఇంద్రుడు హోమ్ మినిస్టర్, కుబేరుడు ఫైనాన్స్ మినిస్టర్, కుమారస్వామి డిఫెన్స్ మినిస్టర్, వరుణుడు అగ్రికల్చరల్ మినిస్టర్, సరస్వతి ఎడ్యుకేషన్ మినిస్టర్, వాయుదేవుడు హెల్త్ మినిస్టర్, నారదుడు రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఇదండి విశ్వప్రభుత్వం. దీనిలో ఒక ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఫారిన్ మినిస్టర్ లేడండి. ఎందుకంటే ఫారిన్ అనేది అసలు లేనే లేదండి భగవంతుల్లో. విదేశ అనేది లేదు, అంత స్వదేశీ, అంత వారి యొక్క కుర్చీలోనే ఉన్నదండి బ్రహ్మాండం. నథింగ్ ఫారిన్, ఎవ్రీథింగ్ ఇండిజినస్. అంత దేశీయ శాఖ కానీ విదేశం అనేది లేదు. కాబట్టి భగవంతుడు ఈ విశ్వప్రభుత్వాన్ని అంత చక్కగా నడుపుకుంటూ ఎవరు ఏదేది చేసినా కూడా అంత టేప్ రికార్డ్ అయిపోతుంటే ఇక పాపం ఎట్లా చేస్తారు చెప్పండి. ఒకవేళ పాపం చేసినారు, దేవుడు ఏం చేయగలడు? అకార్డింగ్ టు లా హీ మస్ట్ సఫర్ అంతే. పాపం చేత దుఃఖం, పుణ్యం చేత సుఖం, జ్ఞానం చేత మోక్షం. ఇదండి శాసనం. ఈ శాసనానికి అనుగుణ్యంగా మనం పోవాలి. పాపాన్ని తొలగించుకుని పుణ్యాన్ని వృద్ధి చేయాలి, జ్ఞానాన్ని పొందాలి, మోక్ష